హలో గైస్, వెల్కమ్ టు MassCoders. ఈరోజు అయితే మనం జావాస్క్రిప్ట్లో ఇంకొన్ని అరే మెథడ్స్ని అయితే ట్రై అవుట్ చేద్దాం అనమాట. మనం నిన్నైతే అరేస్ గురించి అయితే చూసాం కదా. అరేస్ అంటే ఏంటిది, అరేస్లో కొన్ని మెథడ్స్ అయితే చూసాం. పుష్ అంటే ఏంటిది, పాప్ అంటే ఏంటిది. పుష్ అంటే మనం లాస్ట్లో యాడ్ చేస్తాం అనమాట ఎలిమెంట్ని. పాప్ అంటే లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. దాని తర్వాత షిఫ్ట్ అంటే స్టార్టింగ్లో యాడ్ చేస్తాం. అన్షిఫ్ట్ అంటే షిఫ్ట్ అంటే విల్ జస్ట్ లైక్ రిమూవ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ దెన్ అన్షిఫ్ట్ అంటే స్టార్టింగ్లో యాడ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. దాని తర్వాత ఇప్పుడు మనం ఇంకొన్ని అరే మెథడ్స్ని అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ అయితే మనకు కన్కాట్ మెథడ్ అయితే ఉంది. సో దీని అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు ఫ్రూట్స్ అనేది ఒక అరే క్రియేట్ చేసా. దాని తర్వాత వెజిటేబుల్స్ అయితే ఒక అరేని క్రియేట్ చేసా. దాని తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని అయితే కంబైన్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రూట్స్లో ఫస్ట్ యాపిల్ బనానా ఉంటుంది. దాని తర్వాత డాట్ కన్కాట్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నప్పుడు క్యారెట్ బ్రోకోలీ అనే వెజిటేబుల్స్ వచ్చేసి మనకు లాస్ట్లో యాడ్ అవుతాయి అనమాట. సో వాట్ ఐ డూ జస్ట్ లైక్ కాపీ హియర్ అండ్ నేను వచ్చి కంపైలర్లో పేస్ట్ చేస్తాను. వచ్చి రన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నాకు యాపిల్ ఉంది, బనానా ఉంది. సో విల్ జస్ట్ లైక్ ట్రై టు కన్సోల్ దెమ్ యాజ్ వెల్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అన్నప్పుడు నాకు యాపిల్ బనానా రావాలి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నప్పుడు నాకు క్యారెట్ అండ్ దెన్ బ్రోకోలీ అయితే రావాలి. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ కంబైండ్ అంటున్నా కదా. సో కంబైండ్ అన్నప్పుడు నాకు దిస్ థింగ్ యాపిల్ బనానా క్యారెట్ బ్రోకోలీ అయితే రావాలి. సో రన్ చేసి చూస్తున్నా. ఫస్ట్ వీ హ్యావ్ యాపిల్ అండ్ దెన్ బనానా. దాని తర్వాత వెజిటేబుల్స్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ క్యారెట్ అండ్ దెన్ బ్రోకోలీ. దాని తర్వాత కంబైండ్ అంటున్నాం. సో ఫస్ట్ అయితే ఫ్రూట్స్ ఉంది, దాని తర్వాత డాట్ కన్కాట్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటున్నాం కాబట్టి సో ఈ వెజిటేబుల్స్లో రెండు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్లో వచ్చి కూర్చుంటాయి అనమాట. సో క్యారెట్ బ్రోకోలీ అయితే మనకు లాస్ట్లో యాడ్ అయిపోయాయి. సో దిస్ ఈస్ హౌ కన్కాటినేషన్ వర్క్స్. దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్లైస్ అనమాట. The slice method extracts a section of array and returns it as new array అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఏది ఉంది కంబైండ్. ఓకే, విల్ జస్ట్ లైక్ ఇప్పుడైతే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కంబైండ్ అని అయితే అన్నాం. దాని తర్వాత విల్ జస్ట్ లైక్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ సబ్ అరే. దిస్ ఈజ్ కంబైన్ డాట్ స్లైస్ ఆఫ్ 2,4. సో ఏమవుతుందో చూద్దాం. సో ఐమ్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు రన్ దిస్. సో ఇప్పుడు చూసుకున్నట్టే ఓకే, ఐ షుడ్ ప్రింట్ ద సబ్ అరే యాజ్ వెల్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సబ్ అరే అని అయితే ప్రింట్ చేస్తున్నాం. సో జస్ట్ లైక్ రన్ దిస్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ వీ హ్యావ్ యాపిల్ బనానా ఫ్రూట్స్, ఇది వెజిటేబుల్స్, ఇది మనం కన్కాటినేషన్ చేసింది. ఇక్కడైతే మనం స్లైస్ మెథడ్ని అయితే అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాం, కంబైన్ డాట్ స్లైస్ ఆఫ్ 2,4 అంటున్నాం. సో 2 ఇండెక్స్లో మనకి ఏముంది, సెకండ్ ఇండెక్స్లో మనకు క్యారెట్ ఉంది, దాని తర్వాత బ్రోకోలీ ఉంది. సో జస్ట్ లైక్ ఇక్కడ ఈ పర్టికులర్ సెకండ్ ఎలిమెంట్ నుంచి ఫోర్త్ ఎలిమెంట్ అంటే ఫోర్త్ ఎలిమెంట్ యాక్చువల్లీ ఇందులో లేదు. సో ఇట్స్ కన్సిడర్ జస్ట్ అ సెకండ్. విల్ ట్రై టు యాడ్ ఫ్యూ మోర్ ఎలిమెంట్స్ ఓవర్ హియర్. మేబీ ఐ యాడ్ XYZ, ZXU సంథింగ్ ఇవైతే మనం యాడ్ చేస్తున్నాం. సో ఐమ్ జస్ట్ లైక్ రన్నింగ్ దిస్ అగైన్. సో ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే యాపిల్ బనానా ఉంది, ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట. సో ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కన్కాటినేషన్ చేసినప్పుడు అయితే మనకి ఇది వచ్చింది. సో ఐమ్ జస్ట్ లైక్ సేయింగ్ హియర్ కంబైన్ డాట్ స్లైస్ ఆఫ్ 2,4 అండి. సెకండ్ ఇండెక్స్లో మనకి ఏముంది ఈ పర్టికులర్ లిస్ట్లో 0, 1, 2. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇండెక్స్ భయ. దాని తర్వాత థర్డ్ ఇండెక్స్లో మనకు బ్రోకోలీ ఉంది. సో సెకండ్ ఇండెక్స్లో ఏముంది, క్యారెట్ ఉంది, బ్రోకోలీ ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అయిపోయాయి. దాని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని నెగ్లెక్ట్ అయిపోయాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కడ దాకా ఆపేయమని చెప్పామంటున్నామంటే 4 అంటున్నాం. ఫోర్త్ ఇండెక్స్ ఏదో చూసుకున్నట్టయితే 0, 1, 2, 3, దిస్ ఇస్ 4 కదా. సో ఇదైతే XYZ అనేది ప్రింట్ కాదు. సో జస్ట్ లైక్ సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఇక్కడ ఎక్స్క్లూడెడ్ అనమాట. సో ఓన్లీ 2, 3 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇన్క్లూడెడ్, 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 అయితే ప్రింట్ అవ్వదు. అందుకని మనకు క్యారెట్ బ్రోకోలీ అయితే ప్రింట్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ స్లైస్ మెథడ్ వర్క్స్. సో ఇప్పుడు స్లైస్ మెథడ్ గురించి అయితే మాట్లాడితే ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రూట్స్ అని అయితే ఒక అరేని అయితే క్రియేట్ చేశాను అనమాట. దాని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే వాట్ ఐ డూ ఇస్ లైక్ ఫ్రూట్స్ డాట్ స్లైస్ ఆఫ్ ఏమంటున్నా అంటే 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నా. ఇప్పుడు అది చేస్తే 2,2 అని. సో 2,2 అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అంటే ఆరెంజ్ దగ్గర, ఆరెంజ్ తర్వాత నుంచి 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేయమని అయితే అంటున్నాం. సో ఏమవుతుందంటే ఆరెంజ్ రిమూవ్ అయిపోతుంది, వాటర్ మిలన్ రిమూవ్ అయిపోతుంది. సో ఐ జస్ట్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఐ జస్ట్ లైక్ రన్ దిస్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు చూడండి ఆరెంజ్ రిమూవ్ అయిపోయింది, వాటర్ మిలన్ రిమూవ్ అయిపోయింది. ఎందుకంటే నేను సెకండ్ ఇండెక్స్ తర్వాత 2 ఎలిమెంట్స్ని అయితే నేను రిమూవ్ చేయమంటున్నా. సో ఆరెంజ్ అండ్ వాటర్ మిలన్ అయితే రిమూవ్ అయిపోయింది. సో వాట్ ఐ ట్రై టు డూ ఈస్ లైక్ 2,1 అంటున్నా. సో సెకండ్ ఇండెక్స్ తర్వాత నుంచి మనకు 1 పర్టికులర్ ఎలిమెంట్ అయితే రిమూవ్ అయిపోవాలి. అంటే
ఆరెంజ్ రిమూవ్ అయిపోతుంది, వాటర్ మిలన్ అలానే ఉంటుంది. యాపిల్ బనానా వాటర్ మిలన్ అయితే ప్రింట్ అవుతుంది. చూడండి రన్ చేసి చూస్తున్నా. సో యాపిల్ బనానా వాటర్ మిలన్ అయితే ప్రింట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు కామా అని పెట్టేసి ఇక్కడ నేను కివీ అని ఒక ఫ్రూట్ని అయితే యాడ్ చేస్తున్నా, దాని తర్వాత గ్రేప్ అని అయితే ఒక ఫ్రూట్ని యాడ్ చేస్తున్నా. సో రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ నాకు చూడండి ఫస్ట్ అయితే ఆరెంజ్ రిమూవ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను సెకండ్ ఇండెక్స్ దగ్గర ఒక ఎలిమెంట్ తీసామని చెప్తున్నా కాబట్టి ఆరెంజ్ రిమూవ్ అయిపోయింది. కివీ గ్రేప్ అనేది ఆ పర్టికులర్ స్పేస్లో యాడ్ అయిపోతుంది అనమాట. సో యాపిల్ బనానా, దాని తర్వాత కివీ గ్రేప్ యాడ్ అయిపోయి ఆ పర్టికులర్ సెకండ్ ఇండెక్స్ ఎలిమెంట్ దగ్గర నుంచి ఎన్నైతే ఎలిమెంట్స్ని మనం ఇక్కడ ఐటమ్స్లా పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేబీ ఇంకొక ఫ్రూట్ పేరు ఏదన్నా చెప్పండి, గుర్తొస్తుంది సడన్గా. అంటే ఆరెంజ్ ఆల్రెడీ రాసేసాను. సమ్ XYZ ఫ్రూట్. సో జస్ట్ లైక్ కివీ గ్రేప్ XYZ, దాని తర్వాత వాటర్ మిలన్ అయితే యాడ్ అయిపోతుంది. ఆ పర్టికులర్ సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అక్కడ యాడ్ అయిపోయి ఇంకా మిగతా ఎలిమెంట్స్ ఏ ఉంటాయో అవన్నీ యాడ్ అయిపోతాయి అనమాట. సో దిస్ ఇస్ హౌ స్ప్లైస్ మెథడ్ వర్క్స్. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడే ప్రాపర్గా అర్థమవుతుంది. దాని తర్వాత ఇండెక్స్ ఆఫ్ అంటున్నాం. సో ఇప్పుడు వాట్ విల్ డూ ఈజ్ లైక్ ఇదైతే రబ్ చేసేసి, సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ కాబట్టి ఐ జస్ట్ సే ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి I'll say వాటర్ మిలన్ ఎన్నో ఇండెక్స్లో ఉందో చెప్తాను అనమాట. సో ఇట్స్ థర్డ్ ఇండెక్స్ కదా. సో రన్ చేసి చూసినప్పుడు నాకు 3 అని అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఏ ఇండెక్స్లో ఉందో అది ప్రింట్ అవుతుంది. సో దట్స్ అబౌట్ ఇండెక్స్ ఆఫ్. దాని తర్వాత వీ హ్యావ్ ఫిల్టర్ మెథడ్ అనమాట. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ లైక్ నవ్ ఇక్కడ ఫ్రూట్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ని కన్సిడర్ చేస్తామన్నమాట. ఏ అయితే ఐటమ్స్లో మనకు లెంత్ ఆ ఐటమ్ యొక్క లెంత్ అనేది గ్రేటర్ దెన్ 5 ఉంటే వాటిని మాత్రం ఫిల్టర్ చేసి చెప్పమంటున్నాం. సో ఈ పర్టికులర్ ఫ్రూట్స్ అనే అరేకు మనం ఫిల్టర్ అయితే అప్లై చేస్తున్నాం అనమాట. ఏం ఫిల్టర్ అప్లై చేస్తున్నామంటే ప్రతి ఒక్క ఐటమ్ పైన ఐటరేట్ అవ్వమని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ ఆరో ఫంక్షన్ అనమాట. సో లైక్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ లేటర్ సెషన్. సో ఐటమ్ డాట్ లెంత్ గ్రేటర్ దెన్ 5 అంటున్నాం. సో రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ నాకు బనానా, ఆరెంజ్, వాటర్ మిలన్ మాత్రం ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాపిల్ నాకు లెంత్ ఎంత ఉంది, 1 2 3 4 5 లెటర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇట్స్ నాట్ గ్రేటర్ దెన్ 5 కదా. బనానా చూసుకున్నట్టయితే 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి బనానాలో. దీనిలో కూడా 6 లెటర్స్ ఉన్నాయి. వాటర్ మిలన్లో కూడా గ్రేటర్ దెన్ 6 ఉన్నాయి అనమాట. సో అందుకనే అవి 3 ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4కి మార్చాను అనుకోండి, అప్పుడు నాకు యాపిల్ కూడా ప్రింట్ అవ్వాలి. సో రన్ చేసి చూస్తున్నా, చూడండి యాపిల్, బనానా, ఆరెంజ్, వాటర్ మిలన్ అయితే ప్రింట్ అయిపోయింది. ఒకవేళ నేను ఈ లిస్ట్లో XYZ అని అయితే యాడ్ చేశాను అనుకోండి, సో ఇట్స్ లైక్ 3 లెటర్స్ కదా, XYZ అనేది ప్రింట్ కాదు. సో రన్ చేసి చూసినప్పుడు చూడండి యాపిల్, బనానా, ఆరెంజ్, వాటర్ మిలన్ మాత్రం ప్రింట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ వీ యూజ్ ఫిల్టర్ మెథడ్ అనమాట. దాని తర్వాత వీ హ్యావ్ ఫర్ ఈచ్ మెథడ్ అని. సో వాట్ విల్ డూ ఇస్ లైక్ జస్ట్ లైక్ కాపీ పేస్ట్ అండ్ దెన్ ఐల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి నంబర్స్ అనేది ఒక అరే క్రియేట్ చేస్తున్నా. ఏమున్నాయి 1 2 3 4 5 అయితే ఉన్నాయి. సో దాని తర్వాత వీ హ్యావ్ లైక్ నంబర్స్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ అని చెప్పేసి లోపల ఒక ఫంక్షన్ అయితే రాసామన్నమాట. సో ఈ ఫంక్షన్స్ గురించి అయితే మనం ఇన్ డీటెయిల్ తర్వాత మాట్లాడదాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఐ మీన్ లైక్ ఏం చెప్తున్నా అర్థం చేసుకోండి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నంబర్, దాని తర్వాత మల్టిప్లైడ్ బై 2 అన్నప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్కు భయ ఇట్ విల్ గెట్ మల్టిప్లైడ్ బై 2 అనమాట. సో దట్స్ ద ఫంక్షన్ వీ హ్యావ్ రిటర్న్ హియర్. సో ఈ ఫర్ ఈచ్ ఆఫ్ అన్నప్పుడు అందులో ఉన్న ప్రతి ఐటమ్కి, అరేలో ఉన్న ప్రతి ఐటమ్కి ఆ పర్టికులర్ ఫంక్షన్ అయితే అప్లై అవుతుంది అనమాట. సో నేను రన్ చేసి చూసినప్పుడు చూడండి ఇక్కడ నాకు ఫర్ ఈచ్ ఆఫ్ ఫంక్షన్ నంబర్ అని చెప్పేసి లోపల కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నంబర్ ఇంటూ 2 అంటున్నాం కదా. సో అన్ని నంబర్స్ 2తో మల్టిప్లై అయిపోతాయి, 2తో మల్టిప్లై అయిపోయి ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 అవుతుంది, 2తో మల్టిప్లై చేస్తే 4 అవుతుంది, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 8, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 10. సో 2 4 6 8 10 అయితే ప్రింట్ అయిపోయింది భయ. సో ఫర్ ఈచ్ ఆఫ్ అన్నప్పుడు ప్రతి ఒక్క ఐటమ్కి అయితే అది మనకు అప్లై అవుతుంది. సో దాని తర్వాత వీ హ్యావ్ మ్యాప్ మెథడ్. సో మ్యాప్ మెథడ్ అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. జస్ట్ లైక్ కాపీ పేస్ట్ దిస్. ఇక్కడ లోపల ఫంక్షన్స్ అయితే రాస్తున్నాం. ఇవైతే మనం ఇన్ డీటెయిల్గా ఫర్దర్ సెషన్స్లో అయితే తెలుసుకుంటాం. సో నో నీడ్ టు వరీ యాజ్ ఆఫ్ నౌ. ఐఎమ్ జస్ట్ లైక్ ఎక్స్ప్లెయినింగ్ అరే మెథడ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్క్వేర్డ్. దాని తర్వాత వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లైక్ నంబర్స్ డాట్ మ్యాప్ ఆఫ్. సో ఇక్కడ నంబర్స్ అయితే నేను ఐ షుడ్ నాట్ రిమూవ్, ఐఎమ్ జస్ట్ లైక్ యాడింగ్ ఇట్ ఇన్ టు ద ఫస్ట్ లైన్. ఇప్పుడు నంబర్స్ అయితే ఉంది కదా. దాని తర్వాత వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ లైక్ స్క్వేర్డ్ అనేది ఒక వేరియబుల్ ఉంది. ఆ పర్టికులర్ వేరియబుల్లో ఒక మ్యాప్ ఆఫ్ ఈ పర్టికులర్ మెథడ్ని అయితే వాడుతున్నా భయ. సో ఇట్ టేక్స్ ఈచ్ నెంబర్ యాజ్ ఇన్పుట్. 1 2 3 4 5 ఉంది కదా, దాన్ని అయితే ఇన్పుట్గా తీసుకొని ఇట్ విల్ రిటర్న్ నంబర్ మల్టిప్లైడ్ బై నంబర్. సో 1 into 1, 2 into 2, 3 into 3, 4 into 4, 5 into 5 అయితే రిటర్న్ అవుతాయి. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్క్వేర్డ్ అంటున్నాం. సో రన్ చేసి చూసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే, సో దీస్ పర్టికులర్ థింగ్స్ ఇట్ విల్ బి మల్టిప్లైడ్ బై
ఇట్ సెల్ఫ్ ఓకే ఇక్కడ ఉంది కదా. సో దీస్ పర్టికులర్ నంబర్స్ విల్ బి మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్, అంటే 1 into 1, 2 into 2, 3 into 3, 4 into 4, 5 into 5. సో మల్టిప్లై అయిపోయి అరేలో స్టోర్ అయిపోతాయి అనమాట. సో దట్స్ వాట్ వి గెట్ యాజ్ అవుట్పుట్ ఓవర్ హియర్. మ్యాప్ ఆఫ్ మెథడ్ అయితే ఇలా పనిచేస్తుంది. సో మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ట్రైఅవుట్ అయితే చేసి చూడండి. అండ్ దెన్ వీ హ్యావ్ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, సో జస్ట్ లైక్ ఐమ్ కాపీ పేస్టింగ్ దిస్ అగైన్. సో నంబర్స్ అయితే అలానే ఉంటుంది, ఇక్కడ దాకా పేస్ట్ చేసేస్తే ఐఎమ్ రన్నింగ్ దిస్. సో ఫైండ్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, వీఆర్ పాసింగ్ ఆల్ ద నంబర్స్ కదా. ఇఫ్ ద నంబర్ ఈజ్ లైక్ ఇట్స్ అంటే డివిజిబుల్ బై 2, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వీ డూ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ 2తో డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ ఇట్స్ డివిజిబుల్ బై 2 మనకు 0 అయితే మనకు రిమైండర్లో వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ మీన్ 2 ఉంది ఇక్కడ, 2 మాడ్యులో 2 అన్నప్పుడు మనకు 0 అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో అందుకని మనకేమవుతుంది అంటే console.log of ఈవెన్ అన్నప్పుడు మనకు ద ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అయితే మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ ఫైండ్ మెథడ్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద ఫైండ్ మెథడ్ రిటర్న్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే దట్ సాటిస్ఫై ద ప్రొవైడెడ్ టెస్టింగ్ కండిషన్. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అది మాత్రం రిటర్న్ చేస్తుంది అనమాట. సో దట్స్ గెట్ ప్రింటెడ్ ఓవర్ హియర్. దాని తర్వాత సార్ట్ ఆఫ్ అని ఉంది. సో ఇక్కడైతే మనకు ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఐఎమ్ జస్ట్ లైక్ కాపీ పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ డాట్ సార్ట్ ఆఫ్ అంటున్నా. ఇక్కడ చూడండి ర్యాండమ్గా అయితే ఫ్రూట్స్ ఉన్నాయి మనకు. డాట్ సార్ట్ ఆఫ్ అన్నప్పుడు మనకు డిక్షనరీలో ఎలా ఉంటాయో సో అలా అయితే సార్ట్ అవుట్ అయిపోతుంది అనమాట. సో యాపిల్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత బనానా, దాని తర్వాత చెర్రీ, దాని తర్వాత డేట్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ సింపుల్ టర్మ్స్. సో సార్ట్ మెథడ్ కూడా అయిపోయింది. సో ఇవన్నీ అరే మెథడ్స్ అయితే డిస్కస్ చేసామన్నమాట. ఇవైతే నోట్స్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ దెన్ దీనికి సంబంధించి క్విజ్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అయితే కంపల్సరీ అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం.